మిగతా సమాజం కూడా అదే అనుకోవాలి. సమాజం కుళ్ళిపోయింది, చచ్చిపోయింది, ఏం చేసినా ఇది ఏం చేసినా కాదు. మనం చేయటం లేదు. దీనికి అడుగడుగునా ఒక రెడ్ కార్పెట్‌లేసి స్వాగతిస్తున్నారని నన్ను. ఇవాల్టికి రూపాయి వెతుక్కోవట్లేదు. ప్రాజెక్టులన్నీ అట్లా పేరుకుపోయి ఉన్నాయి. దానికి నా మైండ్ సెట్, స్కిల్ సెట్, నేను పాడగలను, మాట్లాడగలను, ప్రచారం చేయగలను తప్ప నా దగ్గర డబ్బు లేదు. నేను భగవద్గీత స్కూల్ స్థాపించాలనుకుంటున్నా. ఎవడు ప్రయారిటీ వాడుకుంది. గవర్నమెంట్ దగ్గరకే వెళ్ళలేని స్థితి. ఇవాళ ప్రపంచానికి కావాల్సింది ఇది కదా! భగవద్గీత స్కూల్ ద్వారా ఇంటింటా గీతా జ్యోతి వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతని ట్రాన్స్లేషన్తో ఆయా భాషల్లోకి, ఆయా దేశాలకి దాన్ని పంపించే ప్రయత్నంలో. ఎందుకంటే పుస్తకాలు ఎవరు చదవట్లేదు. మా రీసెర్చ్‌లో తేలిందది. కనీసం మీరు మ్యూజికల్‌గా దాన్ని రికార్డ్ చేస్తే మీరు కారులో వెళ్తూ వింటారు. అది ఈజీగా. మీ ప్రయత్నం లేకుండా వినేందుకు ఇది గొప్ప మార్గం. దాన్ని కళ్ళు మూసుకొని మీరు వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేసాం అంజు గారు. మీరు అలాగే విశ్వరూప సందర్శన యోగం అయితే అసలు మీకు థండర్స్ కానీ ఇట్స్ లైక్ వండర్స్. దీంట్లో పంచభూతాలు ఆ పరమాత్ముడి విశ్వరూపాన్ని అవి కూడా దర్శిస్తున్నాయి. అవన్నీ ఆ యాంబియన్స్ అన్నీ మనం చేసింది ఆడియో ప్రాజెక్టు. కానీ కళ్ళు మూసుకుని వింటుంటే కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. సాక్షాత్తు కురుక్షేత్రంలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీ అలా ఈ దేశంలో ఎవరు చేయలేదు. నేను అహంకరించి చెప్పటలేదు. దాని ఇంపాక్ట్ జనాలకి ఓహో ఎంతుందా, అయితే మనం వినాలి అనే ఆసక్తి కలగటం కోసం చెప్తున్నాను. అది ఎందుకంటే మిస్ కాకూడదు. నేను భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా స్వామి, నేను చాలామంది నాకు పరిచయం, నేను 3-4 భగవద్గీత రికార్డింగ్ 9 సంవత్సరాలు పట్టింది స్వామి. 9 సంవత్సరాలు పట్టింది. అందులో 4వ సంవత్సరం నుంచి నేను రియలైజ్ అయ్యా. అప్పటి వరకు నేను గాయకుడిని, సంగీత దర్శకుడిని, రికార్డ్ చేస్తున్నాం, బాగా చేయాలి, ఇంతవరకే. నేనే భగవద్గీత. పరమాత్మ ఎంత అద్భుతంగా చెప్పావయ్యా. నిదానంగా ఆలోచన మొదలైంది, లోపల డ్రిల్ చేయటం మొదలెట్టింది. అసలు ఇది కదా జనాలకు చేరవలసింది, ఇది కదా నెక్స్ట్ జనరేషన్స్కి చేరవలసింది, ఇది కదా పిల్లలకి, విద్యార్థులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి చేరవలసింది. ఇక నుంచి నా లక్ష్యం స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్కి హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత.